వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ మిస్టర్ అలేఫీ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు మన సోషల్ మీడియా ఉంది కదా, అందులో చాలా ఫ్రాడ్ అయితే జరుగుతుంది. అలాంటి కేసు నా దగ్గరికి నిన్న ఒకటి వచ్చింది. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా గురించి. ఇట్స్ మై అడ్వైజ్, సజెషన్ ఏది అనుకోండి. ఇక వీడియో లాస్ట్ వరకు చూడండి. స్టే ట్యూన్. సో వాచ్, నేను ట్రైన్ జర్నీలో ఉంటే ఇప్పుడు నా సిస్టర్ ఒకటి మెసేజ్ చేసింది. మెసేజ్ స్టార్టింగ్ ఏం చేసిందంటే, మీకు ఇక్కడ కనబడకపోవచ్చు, పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. స్క్రీన్ మొత్తం డిస్ప్లే చేస్తాను. సోషల్ మీడియా అంటే మనం చాలా రిస్క్గా ఇచ్చింది, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. వేరే మన ఫొటోస్ తీసి దానికి న్యూడ్గా రెడీ చేసి అలా కొన్ని మాడిఫైయింగ్ చేసుకుంటారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా, చూసుకోండి. మీ ఫొటోస్ ఎవరితో షేర్ చేసుకోకండి. సోషల్ మీడియా ఏదన్నా నార్మల్ యాప్స్ ఉన్న అవి హ్యాక్ అవ్వచ్చు మీ మొబైల్, అవి చూసుకుంటా ఉండండి. సో ఒక సిస్టర్ అయితే హాయ్ అని మెసేజ్ చేసింది నార్మల్గా. నేను ఇక రిక్వెస్ట్ చూసి హాయ్ ఎవరు అంటే, హాయ్ నేను ప్రీతి అనింది. ఓ అంటే యూ అనింది. ఎక్కడి నుంచి అని అడిగితే మీరు ఎక్కడి నుంచి అని అడిగింది. నేను కదిరి నుంచి అన్నాను. మీరు ఇక్కడ డిస్ప్లే చూస్తూ ఉండొచ్చు. ఏదో ఎర్రగుంటలోనో ఏదో ఊరు చెప్పింది. ఇది ఫేక్ అకౌంట్ కదా అని అడిగాను. ఎందుకంటే నార్మల్ మా ఫ్రెండ్స్ ఫేక్ అకౌంట్ చేసి మాతో ఆడుకుంటుంటారు అనమాట. అలానే నాకు డౌట్ వచ్చి అడిగాను, ఇది ఫేక్ అకౌంటా రియల్ అకౌంటా అని. నమ్మకు సరేనా అనింది. ఓకే, నేను నమ్మలేదు కదా, మరి నీ వాయిస్ వినిపించు అన్నాను. ఓకే కాల్ చేయ డైరెక్ట్గా, నార్మల్గా వేరే అమ్మాయి అయితే ఎవరు కాల్ చేయ అని చెప్పదు. ఏమైతే డైరెక్ట్ కాల్ చేయి మాట్లాడుతా అని అనేసింది. ఇక మా ఫ్రెండ్తో మాట్లాడిచ్చాను. హాయ్ కాల్ చేయించి మా ఫ్రెండ్తో మాట్లాడిచ్చాను. స్టార్టింగ్లో లిఫ్ట్ అయితే చేయలేదు, ఇంకా తర్వాత లిఫ్ట్ చేసింది. ఇంకా వాయిస్ సరిగ్గా నేను ట్రైన్లో ఉన్నా కదా, అందుకే వాయిస్ కొంచెం వినబడట్లేదు. నేను హాస్టల్ నుంచి ఇంటికి వస్తుండే. నార్మల్ కాల్ చేయి అన్నాను. చెప్పు అంటే కాల్ చేయండి, ఇంట్లో ఉన్నాను చార్జ్ చేయనింది. ఫస్ట్ కాల్ చేసి మాట్లాడింది మా ఫ్రెండ్తో, మీది ఏ ఊరు అని కొంచెం మాట్లాడింది. ఆ రికార్డింగ్ కూడా ఇక్కడ ప్లే చేస్తాను, వినండి. హలో, హలో, నేను ఇంటికి వెళ్తున్నా కదా, అందుకని పెట్టుకోండి నేను డబ్బులు. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళతో అడ్జస్ట్ చేసి వేస్తాలే. హలో 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 హలో, వినపడుతుందా? ఇప్పుడు హాస్టల్ ఉన్నా కదా, మనీ అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళాక వేస్తా, సరేనా? ఇంకా 1000 వేయాలా? హలో హలో, ఇంకా మరీ ఫాస్ట్ రిప్లై ఏంటి, కొంచెం లేట్ రిప్లై ఇస్తుంది అనమాట. మా ఫ్రెండ్ అయితే చార్జ్ చేసేదంతా అడిగాడు, మరి ఫాస్ట్ రిప్లై ఇవ్వు, ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే, చెప్పు ఆమె ఎర్రగుంట్ల నుంచి కడపకి అప్ అండ్ డౌన్ చేస్తుందంట. స్టార్టింగ్లో ఏమనింది, అప్ అండ్ డౌన్ చేసుకున్నా అనింది. ఇంకా లాస్ట్ వరకు చూడండి ఏమంటుందో. నీకు ఏమని పిలవాలని మా ఫ్రెండ్ అడిగితే ఏదో పేరు చెప్పింది. పేరు అవసరం లేదు, అయినా ఫేక్ అన్నావు కదా అంటే, అరే నేను నమ్మలేదు, మా ఫ్రెండ్స్ అలా ఆట పట్టిస్తుంటారు అని నేను అన్నాను. అలానే బాగానే మాట్లాడింది కొంచెంసేపు, చూడండి మీరు ఇక్కడ చూస్తుండొచ్చు. కొంచెం తర్వాత నాతోనే అడిగింది అనమాట, లేట్ రిప్లై వస్తున్నా అంటున్నావు కదా, ఇప్పుడు నాకు మొబైల్ లేదు, నేను ఇది అక్క మొబైల్తో నేను నార్మల్గా మాట్లాడుతున్నాను, నా మొబైల్ రిపేర్ షాప్లో ఉంది అని అన్నా. ఓకేలే, ఏదో రిపేర్ షాప్లో ఉంది అంటుంది కదా అని సైలెంట్ అయిపోయాడు. మా ఫ్రెండ్ సైలెంట్ అయిపోయాడు. ఇంకా ఏమి అంటే, మా ఫోన్ పోయింది, 2000 మనీ కావాలంట దాన్ని రిపేర్ చేయడానికి అనింది. నేనైతే నార్మల్గా ఇంకా ఆ బాబే తెచ్చుకుంటుంది అని నేను సైలెంట్ అయిపోయాను. మా ఫ్రెండ్కి ఏం చెప్పలేదు.
ఎలా పగిలింది మొబైల్ అంటే పైనుంచి కింద పడింది అన్నది. ఇంకా ఓకేలే అని నార్మల్గా ఉండిపోయాను. కాసేపు అయ్యాక చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా రోల్ అంతా. మరి మా ఫ్రెండ్ అడిగాడు అనమాట, ఏంటి లేట్ రిప్లై ఇస్తున్నావు అంటే, అక్క మొబైల్ సో లేట్ రిప్లై ఇస్తున్నాను, ఇంట్లో నన్ను కాల్ చేయలేను అనింది. ఓకేలే ఎందుకు అంత రూడ్గా మాట్లాడుతున్నావు అంటే, అలా ఏం కాదు అనింది. ఇంకా ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుందంట. అప్పుడే చూడండి, నార్మల్గా ఎవరన్నా అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఫీమేల్ పర్సన్ మెసేజ్ చేస్తుంది అనుకోండి, ఆమెతో కొంచెం ఒక ఈ డిస్టెన్స్ కొంచెం ఒక ఫ్యూ డేస్ వాళ్ళతో ట్రావెల్ చేసినాక ఏదైనా మనీ షేరింగ్ ఏదో ఉంటుంది. ఇది విత్ ఇన్ సెకండ్స్లోనే మనీ అడిగేసింది. 2000 కావాలి అందుకే అంట. ఓకే ఏం చేస్తున్నావు తిన్నావా అంటే, లేదు నువ్వు ఒక 1000 ఏమని అడ్జస్ట్ చేసావా అనింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అరే ఎవరు అంతగా అడగరే, ఈమె ఎందుకు అడుగుతుంది అని నాకు డౌట్ వచ్చింది. నేను చూస్తాలే ఏదో నార్మల్గా అనేసాను. ఈవినింగ్ 4 లోపల అంటే చూడండి, ఇదైతే టైమింగ్ కానీ పెట్టేసింది. ఈవినింగ్ 4 లోపల నాకైతే మొబైల్ అదేదో నాకు అప్పిచ్చి ఆమె అడిగినట్లుంది. కానీ నేను ఓకే చూసాను అన్నాను. నాకు తెలిసిపోయింది అప్పటికే, అరే ఈమె ఏదో ఫ్రాడ్ చేస్తుంది. ఎందుకంటే ఈమె పోస్టులు కూడా చూడొచ్చు మీరు. నన్నైతే ఇప్పుడు బ్లాక్ లో పెట్టింది చూడండి, నన్ను బ్లాక్ లో పెట్టింది. అది బ్లాక్ లో పెట్టిన రీజన్ చూసారు కదా, బ్లాక్ లో పెట్టింది. కాసేపు అయ్యాక నేను నమ్మలేదు అసలు అమ్మాయా అబ్బాయా అని. అమ్మాయే కాల్ చేసి మా ఫ్రెండ్ మాట్లాడాడు. కొంచెం తర్వాత కాల్ చేసేసరికి నీ వాయిస్ వినబడట్లేదు అనింది. నెంబర్ పెట్టు చేస్తా అని మా ఫ్రెండ్ అన్నాడు. ఇది అక్కడే ఫోను అయితే ఇలానే కాల్ చేయండి, వినిపడడం లేదు నాకు అనింది. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నాకు 1000 అడిగింది. దాని తర్వాత కొంచెం పోగానే మొత్తం 4000 అడిగింది. చూడండి కనబడుతుందా, టోటల్ 4000 అడిగి, అరే 4000 టోటల్, మదర్ బోర్డ్ వెళ్ళిపోయింది, ఇక ఫోన్ స్మాష్ అయిపోయింది, నేను రెడీ చేయించుకోవాలి, 4000 ఇవ్వవా అనింది. నేను ఇక అరే ఇదేంద్రా ఇది, ఫస్ట్ 1000 అడిగింది, తర్వాత 4000 డైరెక్ట్ వెళ్ళిపోయింది అన్న. అరే రా అనేసింది ఒకటేసారి. అరే మనకి 12 o'clock తను మెసేజ్ చేసింది, ఇప్పుడు పొద్దున్నే 12 o'clock మెసేజ్ చేసింది. ఇక నేను 2కేమో అలా మా ఫ్రెండ్ చార్జ్ చేశాడు, వానికి ఇచ్చిన నా అకౌంట్. ఇక ఏదో గూగుల్లో పిక్ తీసి పెట్టింది, కనబడుతుందా, గూగుల్ పిక్ తీసి అరే నా ఫోన్ ఇలా అయిపోయిందిరా అనేది. అక్కడికి నేను నమ్మలేదు. ఈ పిక్ వెళ్ళి ఇన్స్టాగ్రామ్ గూగుల్ లెన్స్ ఉంటాయి కదా, గూగుల్ లెన్స్లో నేను చూశాను, ఆడికి సేమ్ మొబైలే కనబడింది. ఇక నాకు ఇంట్లో ఇవ్వరు, నువ్వు 2000 ఇస్తావా అనింది. నేను నమ్మలేదు. అరే అమ్మాయి అంటుంది, ఇక తెలిసిన వాళ్ళు ఏమైనా ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నా. దాని తర్వాత నీ ఫోటోలు పెట్టావని మా ఫ్రెండ్ అడిగాడు. ఏదో పాపం వేరే ఆడపిల్ల పెట్టేసింది, ఫొటోస్ నేను బ్లర్ చేస్తానండి మీకు కనబడదు చూడండి. వేరే పిల్ల ఏదో ఫోటోలు పెట్టేసింది పాపం, చూడండి వేరే పిల్ల ఏదో ఫోటోలు పెట్టేసింది పాపం. ఇలా ఫోటోస్ కూడా స్కామ్ అవుతున్నాయి, మనీ కూడా స్కామ్ అవుతుంది సోషల్ మీడియా గురించి. మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్. సో బీ కేర్ఫుల్. సరిగా లేవు. ఇప్పుడు ఈ ఫోటోలు ఎప్పుడో తీసుకుందంట. నేను ఏమన్నానంటే, నేను నమ్మలేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఫోటో తీసి పెట్టు అంటే, మా అక్క ఫోన్ కూడా సరిగ్గా లేదు, నేను మొబైల్ తెచ్చుకున్నాక నీట్గా పెడతాలే అనింది. అంటే అక్కడ ఏమంటుందంటే, నువ్వు ఫస్ట్ డబ్బులు ఇవ్వరా నేను ఫోటోలు పెడతాను అన్నట్టు ఇది. ఇప్పుడు నా అక్క మా అక్క మొబైల్ ఓల్డ్ రా, చాలా ఛార్జింగ్ లేదు, మరీ చేస్తావా అని బాయ్ అని పెట్టేసింది. ఓకే అని నేను సైలెంట్ అయిపోయాను. ఇంకా మరి కాసేపు తర్వాత తనే మెసేజ్ చేసింది, అరే 4 లోపల వేస్తా అన్నావు కదా, 3 అయ్యింది, వెళ్తున్నావా ఇంటికి అని. లేదు ఇంకా పోతున్నాను, ట్రైన్లో ఉన్నాను అని చెప్పాను. ఎంతసేపు ఇంకా అంటే, ఏమో తెలియదు అంటే, ఇప్పుడు ఎక్కడున్నావు అనింది. అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, యాక్చువల్గా ఇంట్లో ఉండి మెసేజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3 అలా. నేను ఏమనండి, స్టిల్ ఐ మీన్ పీరియర్ అని చెప్పాను. అరే ఇంకా ఎంతసేపు రా, హౌ మచ్ టైం యూ టేక్ టు ట్రావెల్ అంటే, ఏమో ట్రైన్ లేట్ పోతే నేనేం చేయలేను కదా. ఇక చెప్పరా అంటే తెలీదు అన్నాను. ఇక 4కి అయితే మెసేజ్ చేసింది, అరే 4 అవుతుందిరా. అంటే నార్మల్గా అయితే
హలో ఏంటి బాగున్నారా అని మెసేజ్ చేసి తర్వాత రా అనేసింది చూడండి. అంటే దానికి కోపం వచ్చేసినట్టుంది. ఇప్పుడు కదిర్లో ఉన్నాను అన్నాను. నేను నార్మల్‌గా ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చి మెసేజ్ చేశాను. కదిర్లో ఉన్నానంటే ఇంకా ఎంతసేపు అంట. ఏమో తను నాకు అప్పిచ్చి మళ్ళీ నేను రివర్స్ ఇస్తున్నట్టు తను యాక్ట్ చేసిందనమాట. జస్ట్ స్టిల్ 30 మినిట్స్ అన్నాడు. 30 మినిట్స్ అంటే ఓకేలే ఇక ఏదో 30 మినిట్స్ అంటున్నాడు కదా అని ఆమె కూడా సరిగ్గా ఓకే చెప్పేసి ఇక లాస్ట్ టైం చూడండి 6 అయింది. 6 అంటే హలో అని చెప్పి పెట్టింది. ఆ! చెప్పు అంటే నేను అన్నాననమాట. అరే కుదరలేదురా ఇప్పుడు కుదరలేదు మనీ నీకు తర్వాత చేస్తాలే అన్నాను. ఏమి అన్నది. అరే కుదరలేదు నేను తర్వాత చేస్తాను స్కానర్ పెట్టు అన్నాను. కాసేపు వెళ్ళాక నేనే స్కానర్ పెట్టు చూద్దాము ఏమి నేమ్ వస్తదో దేని గురించి వస్తదని. స్కానర్ పెట్టు అంటే స్కానర్ పెట్టింది చూడండి. స్కానర్ కూడా పెట్టింది. స్కానర్ పెట్టి ఏం పేరు వస్తుందంటే గాజుల అని వస్తుంది అన్నది. ఓ నెంబర్ పెట్టు స్కానర్ అంటే స్కాన్ అవ్వట్లేదు సోషల్ టెక్నికల్ ఇష్యూ వినపడుతుందంటే నెంబర్ ఎవరిదో పెట్టింది. నేను అక్కడికి మా ఫ్రెండ్స్కి ఇచ్చి నేను కాల్ చేయించాను. ఏంటి పాప నెంబర్ పెట్టింది అనేసి. నేను కాల్ చేపిస్తే అది కాల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అరే ఎవరి నెంబర్ పెట్టావు నువ్వు అని అడిగితే మా అక్క నెంబరే కానీ అది కాళ్ళకైతే కలవదు ఫోన్‌పే కలుస్తది. అంటే చూడండి ఎంత బాగుందో. నీకు అనుష తెలుసా అని అడిగాను. అంటే తను వేరే వాళ్ళని ఫాలో అవుతుంది. అందుకే అడిగాను. ఎవరు అంటే తెలీదు అన్నాను. వేసినావా అంట. అంటే అదే రుబాబ్ చేస్తుంది ఇది. ఉండు నేను వేరే వాడికి ఇచ్చాను నెంబరు వేస్తాడు అంటే సరే అన్నది. ఒక 7:25 అలా. ఏ ఊరు మీది అంటే మర్చిపోయా అంటే ఎన్ని సార్లు చెప్పాలి నీకు కడప అని అనేది. స్టార్టింగ్ ఏమనింది ఎర్రగుంట్ల అనింది. నెక్స్ట్ కడప అనేసింది. అప్పుడే అప్పుడు నేనేమన్నా అంటే వేరే వాడికి ఇచ్చాను. వాడు వేస్తాడులే అంటే, హే పెద్దమ్మ వాళ్ళ ఊర్లో చదువుకుంటున్నాను నేను. మాది తాడిపత్రి. స్టార్టింగ్ ఎర్రగుంట్ల, తర్వాత కడప, ఇప్పుడు తాడిపత్రి. ఇలాంటి పనులు అమ్మాయిలు కూడా చేస్తారు. ఇలాంటి అమ్మాయిల వల్లనే సమాజం అంతా నాశనం అయిపోతుంది. అబ్బాయిల లైఫ్ అంతా ఇలాంటి అమ్మాయిలు ఆడుకుంటున్నారు. నమ్మకు కొందరు ఆడలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. ఇప్పుడు ఆమెను నమ్మేసి ఒక 2-3 డేస్ నమ్మేసి ఒక అబ్బాయిల దగ్గర మనీ తీసుకుంటే అప్పుడు ఏం పరిస్థితి? ఎవరు మనకి రెస్పాన్సిబిలిటీగా ఉండరు. అందుకే సోషల్ మీడియా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ అకౌంట్స్ అంట, ఫేక్ పీపుల్ అంట, ఫేక్ వగైరా చాలా మంది ఉంటారు. వాళ్ళందరితో తప్పించుకొని మనం ఉండాలి. మన ఫోటోస్ గానీ స్నాప్‌చాట్‌లో షేర్ చేస్తుంటాం. దాంట్లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటాం. దాంట్లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు బ్రో అని మీకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు అదే ఫోటోని న్యూడ్‌గా మోడిఫై చేస్తారు. న్యూడ్ అంటే ఇక నేను స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలిసి ఉంటది. అలా మోడిఫై చేసి మళ్ళా తర్వాత మనల్నే బెదిరిస్తారనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఈ మనీ లేదంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ తెలుసు. ఈ న్యూస్ అందరికీ తెలిసే ఉంటది. దాంట్లో కూడా ఒక 300 వీడియోస్ ఏమో బయట పడ్డాయన్నమాట. అంటే గర్ల్స్ హాస్టల్‌లో ఇలా కెమెరాస్ పెట్టేసి అనేసి. అలాంటి అది అంతా సోషల్ మీడియా వల్లనే జరుగుతుంది. సో, తర్వాత నేను కాల్ చెయ్యి అంటే, లేదు నువ్వు మనీ ఎయ్యి తర్వాత కాల్ చేస్తానంట. చూడండి ఎంత రూడ్‌గా మాట్లాడుతుందో ఈమె. ఎంతసేపు అడుగు తనకి అంట. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్‌కి నేను ఇచ్చానంటే వాడు ఎంతసేపు చేస్తాడో అడుగు వానికి అంటుంది. నేను నార్మల్ మా ఫ్రెండ్ కాల్ చేసి కట్ చేసేసాడు. ఏంటంటే బై మిస్టేక్ వచ్చిందన్నాడు. సరేలే అంటే వేసాక కాల్ చేయంట చూడండి. వేసాక కాల్ చేయంట. మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఏమో వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే అన్ని అబద్ధాలే నువ్వు వెయ్యవులే అనింది. అంటే తను నన్ను బెదిరిస్తుందనమాట. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు వెయ్యవులే ఇప్పుడు వేస్తావా లేదా అన్నట్టు మాట్లాడుతుంది. ఏ పో ఆపు హే నాకు మెసేజ్ చేయకు నువ్వు. అంటే మనీ వేస్తే ఏమో మెసేజ్ చేయాలా. మనీ వేయకపోతే మెసేజ్ చేయకూడదు. అంటే ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా నాకి నిజంగా బాధ అనిపించింది. నేనంటే కనుక్కున్నాననుకోండి. ఇక నా మాదిరి వేరే వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళు ఒకవేళ కనుక్కునే స్టేజ్‌లో లేకోకుండా వాళ్ళకి ఏదైనా అయ్యి వాళ్ళు ఇట్లా గుడ్డిగా నమ్మకండి ఎవరిని. ఇప్పుడు నా ప్లేస్‌లోనే వేరే వాడుంటే వాడు గుడ్డిగా నమ్మేసి తనకి డబ్బులేసేసి తను మళ్ళా బ్లాక్‌లో ఏసేస్తే
వాని పరిస్థితి ఏం చెప్పండి? మా అక్క ఊరికి పోతుందంట. అంటే వాళ్ళ అక్క దగ్గరే చదువుకుంటున్నాను అని చెప్పి, తర్వాత వాళ్ళ అక్క ఊరికి వెళ్ళిపోతుందంట. అంటే నేనన్నాను, నేను డైరెక్ట్‌గా మొఖం మీద అనేసాను. అంటే మనీ కోసమే నాతో మాట్లాడుతున్నావా? మనీ లేకపోతే మాట్లాడవా అని అన్నాను. ఆవ ఇంగ నమ్మకు సరే అంటే, అంతేలే అన్నాను. చెప్పు అంటే, చెప్పు అని ఆమె అన్నది. "హే! నువ్వు వెయ్యవా?" అంటే ఈరోజు మార్నింగ్ మరీ మెసేజ్ చేసింది. అంటే ఈ అకౌంట్ ఇది ఎంత నేను చేయలేదు. మా ఫ్రెండ్‌తో చేపిచ్చాను. వాడు నాకు దీని మీద అంతా జీరో నాలెడ్జ్. మా ఫ్రెండ్ అయితే చేశాడన్నమాట అంతా. నువ్వు వెయ్యవా అంట. అడ్జస్ట్ కాలేదు అంటే, నిన్న 900 ఉంది అని నేనే చెప్పాను. నా దగ్గర 900 ఉంది. అది మా ఫ్రెండ్‌కి ఇచ్చాను అంటే, 900 ఉంది అన్నావు గదా! అన్ని అబద్దాలే మాట్లాడు ఛీ పోరా అంట. అంటే తను ఏదో నాకిచ్చి నా దగ్గర నుంచి వసూలు చేసినట్టుంది ఇది. ఇక అవి మా ఫ్రెండ్ వాడేసాడంట నేనంటే ఇంక బ్లాక్‌లో ఏసింది చూడండి. ఇలా కొన్ని వందల జీవితాలతో ఆడుకుంటున్నారు అమ్మాయిలు. ప్లస్ నేను అమ్మాయిలని అంటే పాయింట్ ఔట్ చేయట్లేదు ఇక్కడ. కొంతమంది అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో. సో ప్లీజ్ అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలని ఎక్కువ గుడ్డిగా నమ్మకండి. అమ్మాయిలే అని కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలని ఎక్కువ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే నార్మల్‌గా ఇప్పుడు ఒక పర్సన్ ఇంకో పర్సన్ నమ్ముతున్నారంటే వాళ్ళ మీద ట్రస్ట్ ఉండే కదా సో గాయ్స్ నేనైతే ఒకటే చెప్పేది ఎవరు ఎక్కువ నమ్మకండి. సోషల్ మీడియా మీద ఎవరు ఎక్కువ ఆధారపడొద్దండి. ఇప్పుడు మీరు అంటుండొచ్చు నువ్వు కూడా సోషల్ మీడియాలో ఫోటోస్ అప్‌లోడ్ చేస్తున్నావు కదా! నాకంటూ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేది ఒకటుంటాది. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అన్నా, ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అన్నా దాని ద్వారా మీరు పోస్ట్ చేయండి. అదెలా మీరు పోస్ట్ చేయాలి? సోషల్ మీడియా మీరు ఎలా సైబర్ సెక్యూరిటీ మీరు చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా మన సబ్‌స్క్రైబర్స్ కోసం, మన ఫాలోవర్స్ కోసం చేస్తాను. ఇంకా ఇలాంటి మనకు మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానెల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా డోంట్ మిస్ టు ఫర్గెట్ ఆల్ ఆన్ అవర్ బెల్ ఐకాన్. ఇంకా ఓకే గాయ్స్ మీరైతే కొంచెం సోషల్ మీడియా నుంచి కొంచెం దూరం ఉండండి. దూరం అంటే మీరు జస్ట్ మీ ఫోటోస్‌ని, వీడియోస్‌ని ఎవరితో షేర్ చేసుకోదండి. స్నాప్‌లో అయితే చాలా అంటే చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. న్యూడ్ ఫోటోస్ గాని, న్యూడ్ వీడియోస్ గాని చేసేది. సో గైస్ ఏఐ టూల్స్ అనేటివి కొన్ని కొత్తవొచ్చినాయన్నమాట. ఇలా ఫోటోలు మోడిఫై చేసేది. సో, మీరు కొంచెం జాగ్రత్తగుండండి. ఓకే. నెక్స్ట్ వీడియో ఇలాంటి మంచి కంటెంట్స్ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై.